హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ 'తెంచుకుంటే తెగిపోతుందా ఓ నా ఇష్ట సఖి' పార్ట్ 7. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఊరిలో భారీ ఎత్తున వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అని ఊరు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ఊరికి వచ్చారు. ఊరంతా బంధువులతో కలకలలాడుతూ ఉంది. అలా ఊరికి తిరిగి వచ్చిన వాళ్ళలో ఒక కుటుంబం ఊరిలో జరిగిన మార్పుల గురించి, సుగుణమ్మ చేసిన మంచి పనుల గురించి తెలుసుకున్నారు. ఒక ఆడ మనిషి ఊరి రూపురేఖలని మార్చేసింది అని అందరూ సుగుణమ్మని మెచ్చుకున్నారు. సుగుణమ్మ చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది అని సరస్వతి భర్తతో కలిసి కళ్యాణానికి రాలేదు. సరోజ బ్యూటీ పార్లర్ వెళ్ళి మరీ అందంగా ముస్తాబయ్యి లక్ష్మి వేసుకున్న నగల కంటే ఇంకా భారీగా నగలు వేసుకుని స్నేహితురాళ్లతో కలిసి తన ఆరంభడాలని చూపించుకోవడానికి గుడికి వెళ్ళింది. సరు, చూస్తున్నావా? సిటీ నుండి ఎంతోమంది వచ్చారు. వీళ్ళందరూ మన ఊరి వాళ్ళేనంట. అబ్బో అబ్బో, అందరూ గొప్ప వాళ్ళే. వాళ్ళ కూతుళ్ళు కొడుకులు ఎంత అందంగా ఉన్నారో చూసావా అని సరోజ స్నేహితులు జాతరకి వచ్చిన వాళ్ళ గురించి చెబుతూ ఉన్నారు. సరోజ స్నేహితులు చెప్పే కబుర్లు వింటూ, నా అందం ముందు ఆ సిటీ అమ్మాయిల అందం ఏమాత్రం పనికిరాదు అని తల పొగరుతో చులకనగా మాట్లాడింది. రాఘవ జానకిని తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని చూస్తే వయసులో ఉన్న వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఆశపడేలా ఉన్నారు ఆ జంట. జానకి, లక్ష్మి ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. సరోజాకి వాళ్ళతో కలిసి కూర్చోవాలనే లేదు. కానీ వాళ్ళమ్మ చెప్పి పంపించింది కదా, సుగుణ కూతురిని డామినేట్ చేయాలి అని. ఏ చిన్న అవకాశం వచ్చినా సరోజ లక్ష్మిని ఏడిపించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలాంటప్పుడు అంత పెద్ద జాతర జరుగుతూ ఉన్న సమయంలో లక్ష్మిని ఏడిపించకుండా ఎలా ఉంటుంది? అందుకే కావాలని వాళ్ళకంటే 2 అడుగుల ముందు సరోజ కూర్చొని ఉంది. అక్కడ ఉన్న పంతులు గారికి సరోజ దగ్గరగా ఉండడంతో ఆయన ప్రతి చిన్న పని కూడా సరోజకే చెప్పాడు. వంట చేయడం, పూజ చేయడం లాంటివి సరోజకి నచ్చవు. లక్ష్మిని ఇరికించాలని వచ్చి పంతులు గారి దగ్గర సరోజ ఇరుక్కుపోయింది. కళ్యాణానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు సుగుణమ్మ మంచితనాన్ని తెలుసుకొని లక్ష్మి అందాన్ని, ఆమె అమాయకత్వాన్ని చూసి వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడ్డారు. అందరూ లక్ష్మి గురించే మాట్లాడుకోవడం విని సరోజ తట్టుకోలేకపోయింది. వేలకు వేలు ఖర్చు పెట్టి అందంగా రెడీ అయి వస్తే ఆ పాత చింతకాయ పచ్చడి అయిన లక్ష్మిని అంతగా మెచ్చుకుంటున్నారు. ఎందుకే వీళ్ళందరూ? అమ్మమ్మ ముఖంలా ఉంటుంది దాని వాలకం. వీళ్ళకు పిచ్చి పట్టినట్టుంది. అది ఇంట్లో పని చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. భర్తను సుఖపెట్టడం దానికి చేత కాదు. ఎవడో తలకు మసినవాడు ఇష్టపడుతున్నట్టున్నాడు అని సరిపెట్టుకుంది. కానీ ఆ దేవుడి దయ వల్లనో, సరోజమ్మ మంచితనం వల్లనో ఒక గొప్ప సంబంధం. యువరాజులా ఉండే అతను లక్ష్మిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని అమ్మా నాన్నలతో చెప్పాడు. వాళ్ళు సరోజమ్మతో మాట్లాడి అబ్బాయిని చూపించారు. సరోజకి, ఆమె కొడుకులకి అతను బాగా నచ్చాడు. 2 రోజులు ఊరిలోనే ఉంటాము. ఈ సంబంధం ఖాయం చేసుకొని ఇక్కడి నుండి వెళ్తాము అని వాళ్ళు చెప్పడంతో సరోజ కూతురి అదృష్టాన్ని చూసి చాలా సంతోషపడిపోయింది. ఒక ఆడదానిగా పుట్టిన తర్వాత అన్ని బాధ్యతలను నిర్వర్తించాను. కానీ భార్యలా భర్త ప్రేమని పొందలేకపోయాను. నా జీవితంలా నా కూతురు జీవితం కాకూడదు. అది ఒట్టి అమాయకురాలు. లక్ష్మి జీవితంలోకి ఎవరు అడుగు పెట్టినా దాన్ని ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలి. నా కూతురు భర్త ప్రేమని పూర్తిగా అనుభూతి చెందాలి. నేను పడ్డ కష్టాలు నా పిల్లలు ఎవ్వరూ పడకూడదు అని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని వెంకటేశ్వర స్వామిని అలా చూస్తూ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంది. అమ్మా సుగుణమ్మ, నువ్వు చెప్పినట్టుగానే నీ కోడలు జానకి, రాఘవాల పేర్ల మీద ముహూర్తాలు చేశాము. ఈ 2 రోజుల్లో లగ్నపత్రిక రాయించుకోండి. ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పడంతో సుగుణ చాలా సంతోషించింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సుగుణ. అచ్చం సీతారాముల్లాగే ఉన్నారు. వీళ్ళకి తొందరగా పెళ్లి చేసేస్తే జానకి శాశ్వతంగా నీ ఇంటి కోడలు అయిపోతుంది అని ఊళ్ళో వాళ్ళు కూడా సంతోషించారు. అవును, మీరన్నది నిజమే. కానీ నేను నా కూతురు లక్ష్మి పెళ్లి చేయాలనుకుంటున్నాను. లక్ష్మి కాళ్ళు గడిగే కన్యాదానం చేయడానికి వాళ్ళ నాన్న వస్తాడు అన్న నమ్మకం నాకు లేదు.
మా అన్నయ్య నాకు కన్యాదానం చేశాడు. ఇప్పుడు నా కూతురికి నా కొడుకు కోడలు కన్యాదానం చేస్తారు అని సుగుణ చెప్పింది. ఆ మాటలు సరోజ విని కోపంతో రగిలిపోయింది. దీనికి అప్పుడే పెళ్లి కుదిరిపోయిందా? ఇంతకీ వాడు ఎక్కడా? ఎలా ఉంటాడు చూడాలి అని లక్ష్మిని చేసుకోబోయి అతన్ని చూసింది. అతను నిజంగా రాధకుమారుడలాగే ఉన్నాడు. అతన్ని చూడగానే సరోజ నోరెళ్ళబెట్టింది. ఇతనితో లక్ష్మికి పెళ్ళి వీల్లేదు. నేను ఈ పెళ్లి జరగనివ్వను అని మనసులోనే అనుకుంది. గుడిలో దేవుని కళ్యాణం మాత్రమే జరుగుతుంది అని లక్ష్మి అనుకుంటుంది. కానీ ఆమెకు తెలియకుండానే 2 పెళ్ళిళ్ళకు ముహూర్తాలు పెట్టేశారు అని తెలుసుకోలేకపోయింది. కనీసం ఆ అమ్మాయి చేసుకోబోయే అతను ఎవరో కూడా లక్ష్మికి తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మికి ఆ అబ్బాయి గురించి చెప్పాలి అని అనుకున్నారు. జాతరలో లక్ష్మి ఎటు వెళితే అటు ఆ అబ్బాయి ఫాలో అవుతూ ఉన్నాడు. లక్ష్మికి అతను ఒక రౌడీలా పోకిరిలా కనిపించాడు. ఇదిగో అబ్బాయి, ఈ ఊరికే కొత్తలా ఉన్నావు. నా గురించి మా అన్నయ్యల గురించి మీకు తెలీదు అని లక్ష్మి అతన్ని చూసి భయపడుతూ వణికిపోతూ వార్నింగ్ ఇచ్చింది. ఆమె అమాయకత్వపు మాటలను చూసి అతను పగలబడి నవ్వేశాడు. రౌడీని అంటున్నావు, మరి నాతో ఇలా మాట్లాడితే నేను రెచ్చిపోతాను కదా అని అతను అనేసరికి లక్ష్మికి భయం మొదలైంది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఆ డీజే సౌండ్ బాక్స్లకి ఎవరినైనా పిలిచినా పలకరు. వామ్మో, ఇప్పుడు నేను ఏం చేయాలి అని వణికిపోతూనే కళ్ళేళ్లు కార్చేసింది. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడం ఎవరైనా చూస్తే నిజంగానే నేను నిన్ను ఏదో చేశాను అనుకుంటారు. నేను నువ్వనుకున్నట్టు రౌడీని కాదు. మాది ఈ ఊరే. దేవుడి కళ్యాణానికని వచ్చాను. నా కళ్యాణాన్ని ఫిక్స్ చేసుకున్నాను నీతో అని చెప్పగానే లక్ష్మి అతని వైపు వింతగా చూసింది. అతను మాట్లాడింది ఆమె అర్థం చేసుకోలేదు. కానీ ఈ ఊరు వాడిని అన్న మాట ఆమె చెవున పడింది. అమ్మయ్య, నువ్వు మా ఊరి వాడివేనా? మా ఊరి వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. నేను ఏదేదో ఊహించుకొని భయపడ్డాను. సరే మరి నేను వెళ్తాను అంటూ అతనితో మాట్లాడకుండా అతను పిలుస్తున్నా వినకుండా పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసింది. అతను ఉన్న 2 రోజులు లక్ష్మిని ఆట పట్టిస్తూ ఆమెతో సరదాగా గడిపేశాడు. పంతులు గారు చెప్పినట్టు సుగుణమ్మ రాఘవ జానకిల లగ్నపత్రిక రాయించింది. అలాగే లక్ష్మికి కూడా పెళ్లి సంబంధం ఖాయం చేసింది. ఇంట్లో 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అని చెప్పారు. కానీ ఆ అబ్బాయి ఎవరో లక్ష్మికి చెప్పలేదు. అమ్మ నాన్నలతో వచ్చిన ఆ సిటీ అబ్బాయిని చూసి లక్ష్మి నోరెళ్ళబెట్టింది. అతను లక్ష్మి వైపు చూసి కొంటెగా కన్ను కొట్టాడు. ఆమె వెంటనే తలదించేసుకుంది. లక్ష్మికి కూడా అతను బాగా నచ్చేశాడు. పెళ్లి పనులు మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరగబోతున్నాయి. ముందు జానకి రాఘవుల పెళ్ళి, ఆ తర్వాత లక్ష్మి గోవర్ధన్ల పెళ్ళి. సుగుణమ్మ ఇంట్లో పెళ్ళి అంటే ఊరంతా పండగే. పసుపు దంచడం, పిండి వంటలు ఇలా ఊరంతా కలిసి పనులు పంచుకొని మరీ పెళ్లి పనులు మొదలుపెట్టారు. అంగరంగ వైభవంగా సుగుణమ్మ కొడుకు కూతుళ్ళ పెళ్లి జరిపించింది. కానీ ఎవరి ముఖంలో సంతోషం లేదు. లక్ష్మికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి అత్తవారింటికి పంపించారు. చిన్నప్పటి నుండే రాఘవ తన భర్త అని జానకి కలలు కంటూ పెరిగింది. కల నెరవేరింది. వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేము. ఇదిగో జానకి, రాఘవ నిజంగా శ్రీరామచంద్రుడే. మీ ఇద్దరూ ఆ ఆది దంపతులే. ఈ రోజు నుండి నీ కొత్త జీవితం మొదలు కాబోతుంది. సంతోషంగా ఉండండి అని ముత్తైదువులందరూ దీవించారు. కానీ జానకి ముఖంలో సంతోషం లేదు. కోడలిని అలా చూసి సుగుణమ్మ లోపలే కుమిలిపోయింది. ఇంట్లో ఏ మూల చూసినా, ఎవరి ముఖంలో చూసినా విషాదమే. గదిలోకి వెళ్ళిన జానకి ఒక మూలన కూర్చొని మోకాళ్ళలో తల పెట్టుకొని ఏడుస్తూ ఉంది. దాదాపు అరగంట సమయం తర్వాత రాఘవ గదిలోకి వెళ్ళాడు. జానకి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుపులో ఇంట్లో నలుమూలలా వినిపిస్తున్నాయి. లక్ష్మణ్, భరతుడు కోపంతో రగిలిపోతూ ఉన్నారు. రాఘవ గుండె నిండా దుఃఖాన్ని నింపుకొని ఒక్కొక్క అడుగు జానకి వైపు వేస్తూ ఆమె భుజంపై చెయ్యి వేయబోయాడు. జానకి దూరంగా జరిగిపోయింది. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. మీరు శ్రీరామచంద్రుడే, కానీ నీ పక్కన ఉండే అర్హత నాకు లేదు అంటూ తలని గోడకేసి కొట్టుకుంటూ ఉంది. రాఘవ ఇంకా దగ్గరగా వెళ్ళబోతూ ఉంటే జానకి గట్టిగా అరుస్తూ ఉంది. అతనికి భయమేసింది.
అమ్మా అమ్మా అని గట్టిగా అరిచాడు. సుగుణమ్మ గదిలోకి వెళ్ళింది. జానకి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. కోడలిని తల్లిగా దగ్గరికి తీసుకుంది. రాఘవ ఇక సహించలేకపోయాడు. తమ్ముళ్ళిద్దరినీ తీసుకొని శత్రు సంహాసనానికి బయటికి వెళ్ళాడు. ఒక 5 మంది రౌడీలని ఒక గదిలో బంధించి ఉంచారు. గది చుట్టూ వాళ్ళ మనుషులనే కాపలాగా పెట్టారు. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ మీదికి కోపంతో విరుచుకుపడ్డారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే కాపురానికి వెళ్ళిన లక్ష్మి పుట్టింటికి దూరమైంది. కనీసం ఫోన్లో కూడా మాట్లాడడానికి వీలు లేదు. లక్ష్మణ్ భరతుల పెళ్ళికి కూడా రాలేదు. కూతురు ఎలా ఉందో అని సుగుణమ్మ ప్రతిరోజు లక్ష్మిని తలుచుకొని బాధపడుతూనే ఉంది. పెళ్ళైన 2 సంవత్సరాలకి లక్ష్మి భర్త గోవర్ధన్ ఫోన్ చేసి మీ కూతురు కడుపుతో ఉంది, ఆమె ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది అని చెప్పాడు. ఆ వార్త విని సుగుణమ్మ కుటుంబం చాలా సంతోషించింది. లక్ష్మి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఊహించని పరిస్థితిలో లక్ష్మిని చూసి ఒక్కసారిగా కుప్పగూలిపోయారు అందరూ.